తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సాధారణంగా చాలా మందికి కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఎంతో ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా కష్టపడి సంపాదించినప్పటికీ కూడా ఆ లక్ష్మి ఇంట్లో నిలవట్లేదు, ఎప్పుడు చూడు లేదు అన్న మాటే నోటి నుండి రావడము, ఇలాంటి సమస్యలు అయితే ఎన్నో వింటూ ఉంటాం కదా. మరి అసలు ఇటువంటి సమస్యలు పోవాలి, ప్రశాంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మి. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి గురుగారు? తప్పకుండా అమ్మ. దరిద్రమైన పనులు కొన్ని ఉన్నాయి. ఏంటమ్మా అవి? ఏం పనులు? దరిద్రమైన అవి మానేయాలి. మానగలరా? కష్టం. ఏంటంటే అమ్మా, అసంతృప్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా మన జోలికి రాకూడదు. భగవంతుడు అందరి జీవితాలను ఒకే రకంగా ఇస్తాడు. మనము మనకు ఉన్నది సరిపోక, ఉన్నదాంతో సరిపెట్టుకోలేక ఇంకా ఏదో కావాలి అని చెప్పి ఆశపడతాం. తప్పు లేదు. ఎంతవరకు ఆశపడాలి? ఒక లిమిట్ ఉంటుంది. మనకన్నా తక్కువ స్థాయిలో చాలామంది ఉంటారు. వాళ్ళకన్నా మనం భగవంతుడు మనకు చక్కగా ఉన్నత స్థితి ఇచ్చాడుగా. అది నువ్వు ఎందుకు తృప్తి పడట్లా? నువ్వేం చేస్తున్నావు? నీకన్నా గొప్ప వాళ్ళని చూస్తున్నావు. చూసి ఆ స్థానానికి వెళ్దాం అనుకుంటున్నావు. ఆ స్థానానికి వెళ్ళాలంటే ఇష్టపడాలి, కష్టపడకూడదండి. చేసే పనిని ప్రేమతో ఇష్టంగా చెయ్యి, భగవంతుడు తీసుకెళ్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తెల్లవారితే అక్కడికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఆ స్థానానికి వెళ్ళాలని చెప్పి అప్పులు చేస్తూ రకరకాలుగా చేస్తున్నాం. మనశ్శాంతిని కోల్పోతున్నాం. ఈ ప్రశాంతత కావాలి, సంపాదించేటువంటి రూపాయి ఇంట్లో మనకి నిలబడాలి అని అంటే గుళ్ళకి గోపురాలకి వెళ్ళక్కర్లా. ఇంట్లో చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మాకు చేస్తారా? చెప్పండి గురుగారు. ఇంట్లో చేయవలసినవి చక్కగా చేస్తే చాలు. సాధ్యమైనంత వరకు సూర్యోదయ పూర్వం నిద్ర లేవగలరా? చేస్తారా? చాలా కష్టం. ఇక చెప్పడం దేనికండి? లే చెప్పండి గురుగారు. మేము వినమండి, మీరు చెప్పండి అంటారా? చాచా లేదు, ఎట్లాగో వినం. ప్రయత్నిస్తాం. ఎవరు ప్రయత్నిస్తారండి? వాడు ప్రయత్నించడం. ఇన్స్టెంట్. ప్రతి మనిషికి ఇన్స్టెంట్ కావాలి. పొద్దున్నే లేవయ్యా, సూర్యోదయ పూర్వం లే, శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవమని చెప్తాను నేను. అదేంటండి స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవటం ఏంటండి? స్నానం చేసిన తర్వాత చీపురు పట్టుకోవచ్చని మీకు డౌట్ వచ్చింది కదా మనసులో? అడగండి. అవునవును. నిజమా అబద్ధమా? అవునవును. అంటే చాలా మంది క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటారు కదా. చీపురు దాడతారా మీరు? లక్ష్మీదేవత. అదేంటమ్మా, అంటే అన్నీ మీ ఇష్టమేనా మరి? మామూలుగా చీపురుని దాటకూడదు అంటే లక్ష్మీదేవత దాటద్దు అని అంటారు. తొక్కద్దు, దాటద్దు, లక్ష్మీ అమ్మవారు అంటారు. మరి అటువంటిప్పుడు అంటే అన్ని మాటలు మీవే, ఇక మేము దేనికమ్మా ఇక్కడ? స్నానం చేసి శుభ్రంగా చీపురు పెట్టి ఇల్లు ఉడుచుకొని దీపారాధన చేసుకోమంట సూర్యోదయ పూర్వం. నువ్వు ఎక్కడికో వెళ్ళి కొండలకి ఏమి చేయక్కర్లా. నిత్యం నువ్వు ఇంట్లో చేయవలసింది ఏదైతే ఉందో అది చెయ్యి. ఉదయం 6 7 నేను లేస్తాను, లేచిన తర్వాత మున్నోట్లో బ్రష్ పెట్టుకొని ఇల్లంతా తిరుగుతాను. మీరు ఒకప్పుడు పూర్వకాలంలో గమనించారండి, స్నానం చేసిన తర్వాత నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఇంట్లో కనిపించేవాళ్ళు కాదు. స్నానం చేయకుండా ఇంట్లో కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడు బ్రష్ నోట్లో పెట్టుకొని ఇంట్లో కాదు, బండ్లు వేసుకుని రోడ్డు మీద కూడా తిరిగేస్తున్నాం మనం. ఇవన్నీ చేసేటువంటి పనులకు మనకు అసంతృప్తి, అశాంతి వస్తాయా? సంతృప్తి, శాంతి వస్తాయా? రూపాయి ఎందుకు మిగులుతుంది? డబ్బు అంటే లక్ష్మీదేవి. నువ్వు ఎంత ధర్మంగా దాన్ని చూసావో అంత ధర్మంగా నిన్ను కాపాడుతుంది అది. దానికి నువ్వు విలువ ఇవ్వనప్పుడు నీకు ఎలా విలువ తీసుకొస్తుంది? తెస్తుందా? దానికి విలువ ఇవ్వటం అంటే ఏంటి? డబ్బుని అక్కడ పెట్టి పూజ చేయడం, హారతి ఇవ్వడం కాదండి. నీ మనస్సులో నీకు ఒక విధానం ఉండాలి. మనం తెల్లవారు లేస్తే ఎన్ని పనులు చేసినా ఎండ్ ఆఫ్ డే అల్టిమేట్ మనీ. అది కాకుండా ఇంకోటిందా? ఆ మనీ మనల్ని ఆకర్షించి రావాలి అని అంటే మనం కట్టుకునే బట్ట నుంచి మనిషి ఎప్పుడూ కూడా శోభనాంగుడులాగా ఉండాలి. అంటే అందంగా తయారవ్వాలి. కట్టుకునే బట్ట ఇవి కట్టుకున్నాం కదండి, ఇంటికి వెళ్ళి విప్పతీస్తాం. మళ్ళీ ఇది ఇంకా వేయకూడదు మనం.
విడిచింది మళ్ళీ వెయ్యకూడదు. చిన్న చిన్న పనులను అవి చేస్తే అన్నా కదా, ఓకే. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఇల్లు ఊరి చేసుకొని, అదే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊరి చేసుకొని దీపారాధన చేసుకొని నీకు ఏదైతే ఇష్టదేవత ఉందో ఆ నమస్కారం చేసుకొని ఇంత బెల్లం మొక్క నివేదన పెట్టు. ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకో. విడిచిన బట్ట మళ్ళీ వెయ్యకు, తడపకుండా మళ్ళీ దాన్ని వెయ్యకు. చక్కగా రూపేచ లక్ష్మి అంటే పిల్లవాడిని చూస్తే మహావిష్ణువులాగా చక్కటి వస్త్రాలు, నూతన వస్త్రాలు, ధౌత వస్త్రములు అంటారంటే నూతన అంటే రోజు కొనమని కాదు, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసిన బట్టలు మంచివి. ఒంటికి గంధం రాసుకోవటము, సెంటు కొట్టుకోవటము, చక్కగా దువ్వుకొని బొట్టు పెట్టుకుని అలంకార ప్రాయంతో చూడంగానే మనిషి చాలా చక్కగా ఉన్నారు అన్నట్టుగా కనిపించగలగాలి. అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఆ ఇంటిని. ఇప్పుడు చూద్దాం, మనం చాలామంది ఇళ్లలో విడిచిన బట్టలు ఒక మూల పడేస్తారు, ఆరేసిన బట్టలు కుప్పలు కుప్పలుగా పడేస్తారు. ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండదు, ఇల్లు ఎప్పుడూ శుచిగా ఉండదు, శుభ్రతగా ఉండదు, ఏదో ఒక అనీజీగానే ఉంటుంది. ఇల్లు అపరిశుభ్రతగా ఉంది అన్నప్పుడు నీకు లక్ష్మీదేవి ఎందుకుంటుంది ఇంట్లో? ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని అంటే మనం కాస్త పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, పనేమీ లేకపోయినా రోజు లేదంటే రోజు విడిచి రోజు షోకేస్లో గ్లాసు మొత్తం తుడిపిస్తూ ఉంటారు. ఎందుకని? పని లేక. టీవీ దగ్గర కానీ మొత్తం అంతా ఒక మనిషి దానికోసం వచ్చి రోజు విడిచి రోజు వచ్చి తుడిచినవి తుడుస్తూ ఉంటారు. అదే అదే మనం అనుకుంటాం డబ్బు ఉందని అహంకారం ఏంటి, రోజు అవి తుడిపిస్తున్నారు, తుడిపిస్తారు. వాకిట్లో కారు ఉంటుంది, రోజు దాన్ని కడిగిస్తారు, రోజు తుడిపిస్తారు. ఎందుకని? ఓకే, ఇది రీజన్. మన శరీరానికి స్నానం ఎంతో ప్రతిదానికి అదే అవసరం. కారు కొనగానే పూజ చేస్తాంగా, దేనికి? అంటే ఫస్ట్ టైం కొన్నాము బాగుండాలి అంతా అని, ఏదో ఒక దేవతా స్వరూపంతో పూజ చేస్తాం. చాలామంది ప్రతిరోజు కాస్త ఒక మోస్తరు ధనవంతుల నుంచి అందరూ కూడా ప్రతిరోజు డ్రైవర్ తోటి శుభ్రంగా కారు కడిగి తుడిపిస్తారు. పొద్దున్నే వీళ్ళు 9 10 బయటికి వెళ్ళేటానికి శుభ్రంగా కారు సరుపు నిలబెట్టి తుడిచి ఎక్కడ పెట్టేస్తారు. ఎందుకని? శుచి, శుభ్రత ఈ రెండు ఉన్న చోటే లక్ష్మీ అమ్మవారు ప్రవేశిస్తుంది. ఈ రెండు లేకపోతే అక్కడ లక్ష్మీ అమ్మవారు ఎందుకు ఉంటుందండి? ఒక్క ఆవిడ లక్ష్మి అనేటువంటి పదం అక్కడ లేనప్పుడు నీకంతా అసంతృప్తే. కుటుంబాలు విడిపోవడానికి కూడా ఇది కారణం. ఎందువల్లంటే సంపాదన లేదు, వచ్చే సంపాదన సరిపోదు. సరిపోకపోవడం వలన ఇంట్లో భార్య బిడ్డలు కడుపుండా అన్నం పెట్టలేవు. నువ్వు కడుపుండా అన్నం పెట్టలేనప్పుడు నువ్వు ఎందుకు పెళ్ళి రకరకాల మాటలు వస్తాయి. ఇంకా కోపంతో ఉంటారు వాళ్ళు, బాధ. పిల్లవాడి కడుపు మారుతుంది, బాధతో ఒక మాట అంటారు. ఆ మాట అంటే నేను ఇంత చేస్తున్నా నీకు నేను అలసాను, వీడికి కోపం వస్తుంది. ఇల్లు చూస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఇల్లంతా చిందరవందరగా చికాగ్గా ఉంటుంది. విడిచిన వస్త్రాలని ఎప్పుడూ కట్టుకోకపోవటం, ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రతగా అట్టి పెట్టుకోవడం, ఇల్లు ఎప్పుడూ కూడా సుగంధ పరిమళ ద్రవ్యమైన వాసన. కొంతమంది ఇంటికి వెళ్తే పచ్చకర్పూరం వాసన వస్తూ ఉంటుంది. మనకు ఒక మొగులు పెట్టేస్తారు పచ్చకర్పూరం, ఇల్లు ఎప్పుడు సుగంధంగా వాసన వస్తూ ఉంటుందని చెప్పి. ఒక ఇంట్లో మనం అడుగు పెట్టామంటే ఆ పరిమళమైన సువాసన మనకు తగలాలి. ఇల్లు చూడంగా నెట్టి చూసినప్పటికీ కూడా చక్కగా నీట్గా ఉంది ఇల్లు. ఇల్లు ఇల్లాలు ఆ ఇద్దరూ కూడా ఎంత నీట్గా ఇంట్లో ఉంటారో, ఇంటి యజమాని కూడా ఎప్పుడు శుభ్రతగా ఉంటాడో అంతకాలము కూడా కట్టిక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అది మొదలు పెడితే అమ్మవారు ఆకర్షిస్తుంది. అమ్మవారిని నువ్వు ఆకర్షించడం కాదు, నిన్ను అమ్మవారు ఆకర్షించాలి. నిన్ను ఆకర్షించి నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావాలి అంటే నీ ఇల్లు ఎప్పుడూ కూడా ఇంటి ముందు ముగ్గు, అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఇంటి ముందు ముగ్గు, ఇంట్లో దీపారాధన, శుభ్రత, శుచిస్మితం, సువాసన, ఇవి ఉండగలిగితే సారమ్మా మనం పరిగెత్తక్కర్లా. మనం ఉన్న చోట కూర్చొని కడుపు నిండా మనం తిని 10 మందికి పెట్టగలిగే స్థితి ఇస్తుంది అమ్మవారు. అది విషయం. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.